కర్ణాటకలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని, కరెంటు లేక కర్ణాటక రైతులు అల్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. యూపీ, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పాలన ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉందో చూడండి చెప్పారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వద్ద జరిగిన సభలో పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, చిట్కూల్ మాజీ సర్పంచ్ చినరాములు యాదవ్, వీరితో పాటు వార్డు మెంబర్స్కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ నాడెట్లో ఉండే నేడెట్లా ఉంది అని ప్రతిపక్షాలకు ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్ రావు. మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందనుకో, తెలంగాణలో శాంతి భద్రతలకు ఇబ్బంది లేదు, తెలంగాణలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. కర్ఫ్యూ ఉన్నదా? కాంగ్రెస్ వస్తే మళ్ళా కరువు వస్తుంది, కర్ఫ్యూ వస్తుంది. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, పెద్ద కరువు పడ్డది, తాగడానికి నీళ్లు దొరుకుతలేవు. మళ్ళా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందనుకో, హైదరాబాద్ లో మత కలహాలు, కొట్లాటలు, కర్ఫ్యూలు మోపైతాయి. ముఖ్యమంత్రి పదవి కుర్చీల కోసం వీళ్ళే మళ్ళీ ఒకరినొకరు పొడుచుకుంటారు, జనాన్ని పొట్టన పెట్టుకొని ప్రజలకు ఇబ్బందిని గురి చేస్తారు. ఇలా 6 గ్యారంటీలు అంటారు. ఏమున్నాయి నీ 6 గ్యారంటీల? నీకంటే కేసీఆర్ మంచిగా పెట్టిండు. నువ్వు 500కి సిలిండర్ అన్నావు, మా కేసీఆర్ సార్ 400కే ఇస్తున్నాడు. నువ్వు 4000 పెన్షన్ అన్నావు, మా కేసీఆర్ 5000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు. నువ్వు సౌభాగ్య లక్ష్మి 2500 ఇస్తా అన్నావు, మా కేసీఆర్ 3000 రూపాయలు ఇస్తా అన్నాడు. నువ్వు రైతు బంధు 15000 అన్నావు, మా కేసీఆర్ 16000 అన్నాడు. నాయన నువ్వు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నావు, మా కేసీఆర్ 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు.